ఈరోజు రుద్రారంలో మీ ఉత్సాహం చూస్తుంటే ఎన్నికలలో గెలిచి విజయోత్సవ ర్యాలీ చేసినట్టుగా కనిపిస్తుంది. రుద్రారంలో యువకులు పెద్దలు గతంలో నా గెలుపులో పనిచేసిన వాళ్ళు, నన్ను గెలిపించడానికి తమ భుజాల మీద మోసిన వాళ్ళందరూ మీరు రుద్రారం గ్రామం రావాలి, రుద్రారం గ్రామం మళ్ళీ ఒకసారి తిరగాలి. గతంలో మీరు వచ్చినప్పుడు కొన్ని పనులు జరిగినాయి. ఇప్పుడు కొంతమంది కొత్తోళ్ళు తయారైనరు. కొత్త బిచ్చగాళ్ళు ఊర్లలోకి వచ్చి ఈసారి రేవంత్ రెడ్డిని ఓడించాలి, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని చెప్తున్నారు సార్, నువ్వు రావాలి అని చెప్పి యువకులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. అయితే ఇవాళ వేదిక మీద కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్తే కష్టపడ్డ కార్యకర్తల పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది. కష్టపడ్డ కార్యకర్తలందరి పేర్లు చెప్తే ఇక సాయంత్రం రుద్రారంలో అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఈనాడు ఈ కార్యక్రమంలో కృషి చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఎందుకు ఇవాళ కేసీఆర్ 100 కోట్లు ఖర్చు పెట్టైనా ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడించాలంటుడు? ఎందుకు ఇవాళ గురునాథ్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డిని ఈసారి గెలవనిచ్చేది లేదంటుడు? ఎందుకు ఇవాళ పట్నం మహేందర్ రెడ్డి మన పల్లెటూరుకు వచ్చి ఈసారి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, ఎంతమంది మీద అయినా కేసులు పెడతాం, ఎట్లయినా ఓట్లు కొనుక్కొని డబ్బలు వేసుకుంటామని పట్నం మహేందర్ రెడ్డి చెప్తాడు. ఇక ఆయన వెనకాల ఇంకొక ఆయన బయలుదేరిండు, ఆయన పేరు నరేందర్ రెడ్డి. మొన్న యువకులు, గ్రామ యువకులు వచ్చి కొడంగల్లో నన్ను కలిస్తే తెల్లారే మీ ఊరికి వచ్చి సందు తిరిగాడు. సందు తిరిగి మీరెవ్వరు అక్కడ దిక్కు పోకండి, మీకేం కావాలంటే నేను అది చేస్తా అంటున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గురునాథ్ రెడ్డి గారు 25 సంవత్సరాలు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా? పట్నం మహేందర్ రెడ్డి తాండూరుకు 94 నుంచి, అంటే దాదాపుగా 30 ఏళ్ల నుంచి తాండూరులో ఎమ్మెల్యేగా, మంత్రిగా, వాళ్ళ భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, నరేందర్ రెడ్డి 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. మరి 30 ఏళ్ళు తాండూరుకు ఎమ్మెల్యేగా, మంత్రి పనిచేసిన మహేందర్ రెడ్డి, అదేవిధంగా 10 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేసిన నరేందర్ రెడ్డి, 10 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి సతీమణి, 8 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచిన గురునాథ్ రెడ్డి ఎన్నడన్నా మన కొడంగల్ గురించి ఎక్కడన్నా మాట్లాడినరా? ఈ కొడంగల్ కోసం రూపాయి తీసుకొచ్చిండ్రా? ఈ కొడంగల్ కోసం రుద్రారం నుంచి పాటిమీదపల్లి నుంచి తాండూరు పోయి రోడ్ వేయాలని ఎన్నడన్నా ఆలోచన చేసిరా? లేకపోతే మా బసంత్ రెడ్డి అన్న ఊరు నుంచి తాండూరు వనికి దగ్గర అవుతుంది, ఆ రోడ్డు గురించి ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచన చేసిరా? నేను కష్టపడి రోడ్డు తీసుకొస్తే రోడ్డు కాంట్రాక్ట్ గురునాథ్ రెడ్డి కొడుకు తీసుకొని ఆ రోడ్డు వేయకపోతే ఎన్నిసార్లు ధర్నా చేసిండ్రో మల్లారెడ్డిని ఆ గ్రామంలో ఉన్న యువకులను అడిగితే చెప్తారు. ఇవాళ రుద్రారం నుంచి ఇట్లా పోయే రోడ్డు చక్కగా చేసినట్టే తాండూరుకు మనకు ఎంత దగ్గర అవుతుండేనో ఒకసారి ఆలోచన చేయండి. మా సంతోషం ఎన్నోసార్లు ఇక్కడ నుంచి పాటిమీదపల్లి నుంచి అవతల తాండూరు కోనికే దగ్గర అవుతుంది, ఆ రోడ్డు గురించి చేయండి అన్నాను. ఏనాడన్నా ఆలోచన చేసిండ్రా? ఈ రుద్రారం చౌరస్తలో ఎప్పుడన్నా అంబేద్కర్ బొమ్మ పెట్టాలన్న ఆలోచన గురునాథ్ రెడ్డికి 25 ఏళ్ళలో వచ్చిందా? మా మిత్రుడు శ్రీరామ్ రెడ్డి వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే మా బోనప్ప చెప్తే మంచి దిమ్మె కట్టి రుద్రారం చౌరస్తలో అంబేద్కర్ బొమ్మను గొప్పగా పెట్టుకుందాం, మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి మా ఆనందం మాజీ సర్పంచ్ హైదరాబాద్ లో నాకు వచ్చి మా ఊర్లో మంచిగా అన్ని ఊర్ల కంటే మంచిగా అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్తే మేము చేపించిన మాట వాస్తవం కాదా? ఈ ఊర్లో చదువుకునే పిల్లలకు బడి తీసుకొచ్చింది నేను కాదా?
ఈ ఊర్లో తాగనీకే నీళ్లకు నీ 50 లక్షల రూపాయలు ఇంతకుముందు మా సాయిలు మాజీ సర్పంచ్ చెప్పాడు. ఒక్క రుద్రారానికే తాగనీళ్లకు నీళ్ల ట్యాంకుతో పాటు 50 లక్షల రూపాయలు ఇప్పించింది వాస్తవం కదా. పాటిమీది పల్లికి 30 లక్షల రూపాయలు తాగనీకి నీళ్ళకి ఇప్పించిన మాట వాస్తవం కాదా. మీ ఊర్లో కరెంటుకి ఇబ్బంది ఉంటే ఆ కింద యాదవ్లో ఇంటికాడ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ షాక్ కొడుతుంది, రోడ్ల మీద ఉందంటే మీ ఊర్లో 3 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించిన మాట వాస్తవం కదా. మీ ఊరికి వెటర్నరీ హాస్పిటల్ ఇప్పించిన మాట వాస్తవం కాదా. మీ ఊర్లో ఇవాళ నడిచి తిరుగుతున్న రోడ్లు సీసీ రోడ్లు వేయించిన మాట వాస్తవం కదా. ఈ ఊరికి బోర్లు ఇప్పించిన మాట వాస్తవం కదా. పిల్లలకు చదువులు చెప్పించిన మాట వాస్తవం కాదా. ఈ ఊర్లో ఉండే నాయకులకు గౌరవం తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా. ఈ ఊరు నుంచి ఎప్పుడైనా ఈ గ్రామం నుంచి పెద్దల నుంచి చిన్నల వరకు ఇవాళ నా ఎంబడి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో నా పట్ల అభిమానం ఉందా లేదా ఆలోచన చేయాలి. వాళ్ళ గౌరవం కోసం పని చేయలేదా, వాళ్ళ గౌరవం నిలబెట్టే పని చేయలేదా. ఎప్పుడైనా వస్తే ఖాళీ చేతులతో పంపించిన మరి ఈ రుద్రారం కోసం ఇంత తాపత్రయపడి ఈ కొడంగల్ నియోజకవర్గం కోసం కొడంగల్లో జూనియర్ కాలేజీలు తెచ్చింది నేను, పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చింది నేను, తాగడానికి నీళ్లు తీసుకొచ్చింది నేను, డిగ్రీ కాలేజ్ కు బిల్డింగ్ ఇప్పించింది నేను, రెసిడెన్షియల్ స్కూళ్లు తీసుకొచ్చింది నేను. ఇవాళ బస్ డిపో నందారం వెంకటయ్య గారి చివరి కోరిక కోసం బస్ డిపో కోసం స్థలాన్ని కొనిచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి బస్ డిపో తీసుకొచ్చింది నేను కాదా. ఇవాళ హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు డబల్ రోడ్డు కింద 1000 కోట్ల రూపాయలు తెచ్చింది నేను కాదా. గురునాథ్ రెడ్డి ఊరు కాడ నుంచి రెప్పన్పల్లి వరకు రావులపల్లి రెప్పన్పల్లి రోడ్డు 15 కోట్ల రూపాయలతో నేర్పించింది నేను కాదా. ఇవాళ దౌలతాబాద్ చెరువును ఇవాళ మినీ ట్యాంక్ బండ్ చేపించింది నేను కాదా. ఇవాళ దౌలతాబాద్ లో జూనియర్ కాలేజ్ కోసం 4 కోట్లు, బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజ్ కోసం చదువుకునే పిల్లల కోసం 4 కోట్ల రూపాయలు తెచ్చింది నేను కాదా. ఇవాళ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన నియోజకవర్గ రైతులు ఇవాళ కందులు పండించుకోవాలంటే మొగులు వైపు మొక్కం పెట్టి చూసి ఒక్క పంట పండించుకొని 8 నెలలు ఖాళీగా ఉండి కల్తీ కళ్ళు తాగుతున్న వాళ్ళకు 1,00,000 ఎకరాల కోసం నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేపించింది నేను కదా. ఇవాళ ఒకనాడు ఎక్కడికైనా పోతే ఏ ఊరే అనేవాడు అని అడిగితే మన వాళ్ళు కొడంగల్ అంటే వాళ్ళు వరంగల్ అని అడిగేది. కాదయా మాది కొడంగల్ అంటే అవునయా వరంగలే కదా అక్కడ ఉంటది కదా అనేది. కాదని ఎట్లా చెప్పాలనో తెలిసేది కాదు. తాండూరు పక్కన ఉంటుందని, లేకపోతే బీజాపూర్కు దగ్గర ఉంటుందని, లేకపోతే ఇంకేదన్నా అత్తపత్త చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఉందా? ఇవాళ ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రం కాదు, కర్ణాటకవో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రవో ఏ రాష్ట్రానికి పోయినా ఏ ఊరే మీద అంటే కొడంగల్ అంటే ఓహో మీ నాయకుడు రేవంత్ రెడ్డి ఒకనాడు 2009లో మీరు 7,000 ఓట్లతో గెలిపిస్తే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన 2014లో 15,000 ఓట్లతో గెలిపిస్తే ఇవాళ దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన. ఇవాళ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించి గల్లీలో ఉన్న కొడంగల్ మీ అభిమాన నాయకుని మీరు గుండెల బట్టి చూసుకొని 15,000 ఓట్లతో గెలిపిస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి పిలిపించి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిందంటే గల్లీలో ఉన్న కొడంగల్ పేరును ఢిల్లీ వరకు వినిపించింది నేను కాదా. ఇవాళ కొడంగల్ ఆత్మగౌరవం కోసం, కొడంగల్ దళితుల కోసం, కొడంగల్ లంబాడి సోదరుల కోసం, కొడంగల్లో ఉన్న బీసీ నాయకుల కోసం, ఇవాళ గౌడ్ల కోసం, యాదవుల కోసం, కురుమల కోసం, ముదిరాజుల కోసం ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నది నేను కాదా. ఇవన్నీ పోరాటాలు చేసినందుకు ఓడించాలంటున్నారా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ ఒకనాడు గురునాథ్ రెడ్డి దొర గడి ముందల చెప్పులు వేసుకొని నడిచినరా మీరు ఆలోచన చేయదు. కొడంగల్ చౌరస్తల మీ తెల్లంగి తొడుక్కొని కొడంగల్ చౌరస్తలు ఎప్పుడైనా ఛాయ్ హోటల్ కాడ నిలబడి ఛాయ్ తాగే ధైర్యం మీ కొడంగల్లో ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. 2009 కంటే ముందు మీ కష్టంతో, మీ చెమటతోని, మీ రక్తం దారపోసి సంపాదించుకున్న మీరు తెల్లంగి తొడుక్కునే పరిస్థితి కొడంగల్లో ఉన్నదా?
మీ ఇంటి ముందర ఉన్న అరుగు మీద మీరు ఆత్మగౌరవంతో కూర్చునే పరిస్థితి కొడంగల్లో ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 2009లో నేను వచ్చిన రోజు చెప్పిన హస్నాబాద్ మీద నా మీద తుపాకీ తూటాలు పేల్చిన రోజు చెప్పిన తుపాకీ తూటాలు మీ కొడంగల్ గడి మీద ఆనాడు జెండా ఎగిరేస్తా గురునాథ్ రెడ్డిని గుంత తీసి పొందబెట్టా. ఒక్కసారి కాదు 2 సార్లు మీ అభిమానంతో గురునాథ్ రెడ్డిని 100 మీటర్ల లోతున పొందబెట్టా. అవునా? ఇవాళ మా ఆనందం అన్నాడు మా సార్కు చాలా ధైర్యం, నాయకత్వం చేయాలంటే ధైర్యం ఉండాలి. నా ధైర్యం ఎవరయ్యా? నాకెవరైనా చుట్టాలు ఉందా? నాకేమైనా ఆస్తి ఉందా? నా ధైర్యం, నాకుండే ధైర్యం మీరే. ఒకనాడు ఎక్కడి నుంచో వచ్చిన నన్ను 7,000 ఓట్లతో 14 రోజుల్లో గెలిపించారు. 5 సంవత్సరాలు మీకోసం పనిచేసిన నన్ను 15,000 ఓట్లతో గెలిపించారు. ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది నన్ను ఓడించాలని కుట్రలు కుతంత్రాలు చేసిన అదే నా ధైర్యం. కొడంగల్ పేద ప్రజలే నా ధైర్యం, కొడంగల్ యువకులే నా ధైర్యం, కొడంగల్లో ఉన్న దళిత గిరిజన మైనారిటీ వర్గాలే నా ధైర్యం. ఇవాళ ఆ గుండె ధైర్యంతోనే 2009లో 7,000 ఓట్లతో గెలిపించారు, 2014లో 15,000 ఓట్లతో గెలిపించారు. అంటే డబల్ మెజార్టీతో గెలిపించారు. ఇవాళ ఈ రుద్రారం గడ్డ మీద నుంచి నా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నా. ఈ రాబోయే 100 రోజుల్లో ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో ఈసారి 30,000 మెజార్టీతో నాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది, మీ పట్ల అభిమానం ఉన్నది, మీ పట్ల ప్రేమ ఉన్నది. చివరి శ్వాస వరకు కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేసే చిత్తశుద్ధి నాకున్నది. కాబట్టి ఇవాళ మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, గురునాథ్ రెడ్డి దొర కావచ్చు, కేసీఆర్ పెద్ద దొర కావచ్చు, ఏ దొర గడి మీదైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే ధైర్యం నాకున్నదంటే ఆ ధైర్యమే కొడంగల్ పేద ప్రజలు నాకు అండగా ఉండడం. ఇవాళ పేదరికం మన తప్పు కాదు. ఇవాళ ఏ ఇంట్లో పుట్టాలో మన చేతులు లేదు, ఇవాళ ఏ కులంలో పుట్టాలో మన చేతులు లేదు. దేవుడిచ్చిన అవకాశం. ఇవాళ మనం కష్టపడి సంపాదించుకుంటే మనం గౌరవంగా బతకాల్సిన అవసరం లేదా? మనం కష్టపడి సంపాదించుకుంటే మనం సైకిల్ మోటార్ మీద తిరిగే అర్హత మనకు లేదా? ఇవాళ మనం కష్టపడి సంపాదించుకుంటే ఓ కారు కొనుక్కునే అర్హత లేదా? ఇవాళ గ్రామాలలో ఉన్న ఏ గ్రామానికైనా కరెంట్ అయినా, రోడ్ అయినా, నీళ్ళైనా, బడి అయినా, గుడి అయినా ఈ కట్టించిన దాంట్లో నా పాత్ర లేదా? నా కష్టం లేదా? నా చెమట లేదా? మీరు చూపించిన అభిమానం కోసం నిరంతరం పనిచేస్తలేనా? ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు తాండూరు పోతే కూడా కొడంగల్ అంటే అదెక్కడుందని అడిగే పరిస్థితి. ఇవాళ గుంటూరు ఓ, గుడివాడవో, లేకపోతే హైదరాబాద్ ఓ, వరంగల్ ఓ, ఆదిలాబాద్ ఓ, కరీంనగర్ ఓ, నిజామాబాద్ ఓ, చివరికి ఎక్కడికైనా పో, ఢిల్లీకి ఓ, కొడంగల్ అంటే ఇవాళ గుర్తుపట్టే గౌరవం తీసుకొచ్చిన కదా. ఇవాళ మీ అభిమానంతో గెలిపిస్తే మీ గౌరవం పెంచిన కదా. మీ బిడ్డగా మీ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయలే కదా. మీ బిడ్డగా మీరు అభిమానించే నాయకుడిగా నేను ఎవరి దగ్గర 10 రూపాయలు లంచం తీసుకోలే కదా. ఇవాళ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఎవరైనా చెప్పండి, ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా జొర్రుదాం, ఎన్నడైనా ఏమన్నా పని అడిగితే నాకేమన్నా ఇస్తారా అని ఏమన్నా నీ నియోజకవర్గంలో అడిగినా, ఎవరైనా నా శత్రువైనా సరే గుండె మీద చేసుకొని చెప్పమనుంది. ఈ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి ఎవరి దగ్గరైనా 1 రూపాయి కోసం చెయ్యి రాసిండా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ గుడేని వచ్చినా, బడేని వచ్చినా, దవాఖానాలు వచ్చినా, పిల్లల చదువులని వచ్చినా, నా వ్యాపారంలో సంపాదించిన దాంట్లోకెళ్ళి దునవో పనవో 10 మంది పేదోళ్ళకు సాయం చేసిన తప్ప ఎన్నడని ఎవరి నుంచని ఏమన్నా ఆశించినా? ఒకసారి ఆలోచన చేయండి. ఈడ నాకేమైనా వ్యాపారం ఉందా? ఈడ నాకేమైనా భూములు ఉన్నాయా? ఇవాళ నేను ఏమైనా దళితుల భూములు గుంచుకొని నేను ఏమైనా ట్రాక్టర్లు పెట్టి దున్నుకుంటున్నానా? సీలింగ్ భూములు ఏమన్నా నేను అనుభవిస్తున్నానా? ఇవాళ పెట్రోల్ బంక్ పెట్టి కల్తీ చేసి అమ్ముకుంటున్నానా? ఇవాళ వైన్ షాపులు మా పెట్టి అర్ధరాత్రి వరకు తెరుచుకొని అడ్డగోలు ధరలకు నేనేమన్నా అమ్ముకుంటున్నానా? లేకపోతే ఏదన్నా కాంట్రాక్టు తీసుకొని సీసీ రోడ్ల కాంట్రాక్టు తీసుకొని కమిషన్లు కొడుతున్నానా? నేను
ఏం తప్పు చేసినా నన్ను ఓడించాలంటారు? ఒక్కసారి ఆలోచించేయండి. అభివృద్ధి చేసిన వాళ్ళు అయితే నన్ను ఓడగొట్టడానికి 100 కోట్లు పెట్టాలని ఎందుకు అనుకుంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను ఏం తప్పు చేసినా? పేద ప్రజలను చెప్పులు తోడుకొని అని, తెల్లంగి తోడుకొని అని, వాని కష్టాన్ని వాని 2 ముద్దలు నోట్లో పెట్టుకొని అని గ్రామాలలో చదువుకున్న యువకులు, కృష్ణరాజు లాంటి యువకులు బయటకు వస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు తోలుతున్న గురునాథ్ రెడ్డిని ఒక్కసారి కాదయా 2 సార్లు ఓడించిన. ఇది తప్ప? ఇది తప్ప? నేను తప్పు చేయనప్పుడు ఇప్పుడు గురునాథ్ రెడ్డి కాదని నరేందర్ రెడ్డిని తెచ్చి 100 కోట్లు పెట్టి కేసీఆర్ నన్ను ఓడిస్తా అంటుంది. తప్పు చేయని నన్ను ఎందుకు ఓడిస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ నన్ను ఓడించాలని కుట్రలు, కుతంత్రాలు 100 కోట్లు ఖర్చు పెట్టి గౌరవంగా ఇండ్లలో బతుకుతున్న వాళ్ళని ఆశ చూపించి పార్టీలో చేర్పించుకొని కండువాలు కప్పి ఇవాళ ఓడించాలంటూ ఎందుకయా ఓడిస్తామంటారు? ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న, ఆనాడు కొడంగల్ దోసుకున్న గురునాథ్ రెడ్డిని ఓడించిన, ఇవాళ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కేసీఆర్ను ఓడించాలంటున్నా కాబట్టి ఇవాళ నా మీద ఏందయ్యా కోపం? కేసీఆర్ నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినవో నీకు గుర్తుందా? 1200 మంది బిడ్డలు, 100 మీసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ శవాలను పునాదులుగా మార్చుకొని, మెట్లుగా మార్చుకొని ముఖ్యమంత్రిగా గద్దెలెక్కి అమరవీరుల కుటుంబాలను అవమానించడం కాబట్టి నువ్వు గద్దె దిగాలని నేను అన్నా తప్ప. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎవరైతే పోరాటాలలో పాల్గొన్నారో వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించాలన్నా తప్ప. ఇవాళ చదువుకున్న నిరుద్యోగ యువకులు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పరీక్షలు రాయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన యువకులకు ఊరికో ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నావు కదా, ఆ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నానా తప్ప. ఇంతకుముందు మా సాయిబాబు చెప్పాడు, ఈ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు 1100 తెచ్చినా. డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాం. రుద్రారమే కాదు, మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలే. అదే కాంగ్రెస్ పార్టీ రుద్రారంలోనే 1100 ఇండ్లు ఇచ్చిందంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద పేదోళ్ళను మోసం చేసిన కేసీఆర్ ను ఓడించాలని నేను అంటున్నా. నా తప్ప ఇది? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని సెంటు భూమి కూడా ఇవ్వలే. ఇవాళ భూ ప్రక్షాళన అని గతంలో దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలల్లా కోతలు చేసి ఇవాళ వాళ్ళ దగ్గర లంచాలు అడుగుతారు. ఆ ప్రశ్నించిన నేను అడగడం తప్ప. గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనార్టీలకు 12% రిజర్వేషన్ 4 నెలలలో ఇస్తాను, ఇవాళ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వమని నేను అడిగిన నేరమా? ఇవాళ కేసీఆర్ చేస్తున్న తప్పిదాల మీద రాష్ట్ర స్థాయిలో గలం విప్పుతున్నా కాబట్టి, కేసీఆర్ ను నిలదీస్తున్నా కాబట్టి, కేసీఆర్ వాటర్ గ్రిడ్ పేరు మీద, అదే విధంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1000 కోట్ల రూపాయలు దోసుకుంటున్నాడు కాబట్టి, ఆ దోపిడీకి నేను అడ్డంగా నిలబడ్డా కాబట్టి నన్ను జైలుకు తోలిండు, నా మీద కేసులు పెట్టిండు. ఇవాళ అట్లా లొంగలేదు కాబట్టి ఇవాళ కొడంగల్లో వచ్చి కొనుక్కొని గెలుస్తా అంటుండు. నేను అడుగుతున్నా, శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు మంచోడు ఎట్లయిందో, రేవంత్ రెడ్డి సెట్రోడు ఎట్లయిందో ఒకసారి ఆలోచించండి. మేమందరం ఎన్నికలలో ఆయనకు వ్యతిరేకమే పనిచేసినాం కదా, మేమందరం కేసీఆర్ను ఓడించాలనే చూసినాం కదా, మేమందరం ఆయనను ఎట్టి పరిస్థితులు గెలవనియొద్దు అనుకున్నాం కదా. మళ్ళీ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్ మంత్రులయ్యారు, వాళ్ళు సచివాలయానికి పోయి అనుభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం జైలుకు పోయింది. ఎందుకు? వాళ్ళు కేసీఆర్ అడుగులకు అడుగులు అవుతుంటారు, కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటారు, కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడుతారు, కేసీఆర్ చేస్తున్న దోపిడీని వాళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు అయింది. రేవంత్ రెడ్డి ఎందుకు చెడ్డోడైందా? నీ దోపిడీకి వ్యతిరేకంగా, నీ అక్రమాలకు వ్యతిరేకంగా నువ్వు ముఖ్యమంత్రి, నీ అల్లుడు మంత్రి, నీ కొడుకు మంత్రి, నీ బిడ్డ ఎంపీ, నీ సడ్డకుని కొడుకు ఎంపీ రాజ్యసభ అయిండు. ఇన్ని పదవులు నీ ఒక్క కుటుంబంలో ఉంటే మా కుటుంబాలలో కనీసం ఒక చప్రాసి ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటుందా? పేదోళ్ళ బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఒక్క ఎడమ దొర కూడా ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. కానీ వంట వార్పు చేసి బతుకమ్మలాడిన నీ కుటుంబం 5 పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రాలలో 1000 కోట్లు దోసుకుంటున్నారు. నువ్వు గద్దె దిగాల్సిందే అని నేను పళ్ళ బుద్ధి చెప్తున్నా. నా తప్పులా?
ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళా ఈ కొడంగల్కు ఒక పట్టాలెక్కుతుంది అభివృద్ధి పదం వైపు. కొడంగల్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చిత్రంలో, కొడంగల్కు తెలంగాణ చిత్రపటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నాన్ని ఒమ్ము చేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ బానిసలు చేసి గురునాథ్ రెడ్డి గారి గడి ముందల చెప్పు లేకుండా తిరగాలి, కొడంగల్ చౌరస్తాల అంగి లేకుండా బత్తలు తిరగాలి, ఊర్లలో మీ మీద అక్రమ కేసులు పెట్టాలి. మీరు సంపాదించుకుంటే చదువుకున్న యువకులు ఉంటే ఊరు ఇడిపించి తాండూరు, పరిగో, హైదరాబాదు, ఇంకో దగ్గరనో సేడమో గుర్మిట్కలో పోయి బతికేటట్టు చెయ్యడానికే ఇవాళ నేను అడ్డమున్నాని నా మీద కక్ష కట్టి నన్ను ఓడగొట్టాలని ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఈ ప్రజల అండగా చెప్తున్నా, ఈ రుద్రారం యువకుల మీద నమ్మకంతో చెప్తున్నా, ఏ కేసీఆర్ నువ్వు కాదు, మహేందర్ కాదు, నరేందర్ కాదు, గురునాథ్ రెడ్డి కాదు, ముత్తప్ప కాదు, జగ్గప్ప కాదు, రమేశప్ప కాదు, వాళ్ళ అప్పలను గుర్తించిన ఈ అప్పలందరినీ గుర్తించిన మీ అప్పలు వచ్చిన ఈ కొడంగల్ ఒక ఎంటిక కూడా వీకలేరు. మా ఎంత ప్రశాంత్ చెప్తున్నాడు, ఆడ మంత్రి వచ్చిండు, మనకు చెప్పకుండా ప్రోగ్రామ్ పెట్టారు, వెళ్ళాలి, చాలా మాట్లాడాలని ఉంది. కాకపోతే మనం లేకుండా తొందరగా డబ్బున పంచి మిషన్లు వంచి పారిపోదామని చూస్తున్నారు. మాట్లాడాల్సింది చాలా ఉంది. ఒకటే చెప్పదలుచుకున్నా, మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మళ్ళీ ఆశీర్వదించమని నా నడిగడ్డల మళ్ళా నయా నాటకానికి కేసీఆర్ తెరలేపాడు. నయవంచనకు నటనలో ఆస్కార్ అవార్డు వచ్చేటోడు కేసీఆర్. 2002 జూన్ 1 నాడు ఆర్టీఎస్ కోసం పాదయాత్ర చేసిన కేసీఆర్ కు 14-16 ఏళ్ల ఎన్నడూ ఆర్టీఎస్ గుర్తురాలే, అలంపూర్ పేద బతుకులు గుర్తురాలే, పాలమూరు వర్షాలు గుర్తురాలే, కల్వకుర్తి ఎత్తిపోతలు గుర్తురాలే, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు గుర్తురాలే, పేద ప్రజల ముంబయి, దుబాయ్, బొగ్గుబావులలో మగ్గిపోతున్న మన బతుకులు గుర్తురాలే. ఓట్లు వచ్చినాయి కాబట్టి ఓట్ల కోసం వయ్యారాలు పడుతున్నాడు. ఆనాడు 2009 డిసెంబర్లో, ఆనాడు 2009లో అలంపూర్కు వరదలు వస్తే ఆ వరదల సందర్భంగా నా ఎంపీ నిధులతో పాటు ఆడ మునిగిపోయిన నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళ ఇళ్లకు బంజారా హిల్స్లో ఉన్న నా ఇళ్ళ మీ పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆనాడు ఒక్క రూపాయి ఇవ్వకపోను 4.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా కూడా అలంపూర్లో మునిగిపోయిన జోగులాంబ తల్లి సాక్షిగా చెప్పిన మాటనే నిలబెట్టుకోలేదంటే ఇంతకంటే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? అమరవీరులను అవమానించి పోరాటాలు చేసిన వాళ్ళని జైళ్ళలో పెట్టి ఉద్యోగాలు ఇస్తున్న నిరుద్యోగులు నోట్ల మట్టి కొట్టి గిరిజనులను రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసి మైనారిటీలకు కుచ్చు టోపీ పెట్టి ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తా అని నయా నాటకంలో 1000 కోట్లు కొల్లగొడుతున్న కేసీఆర్ ను మళ్ళొక్కసారి ఆశీర్వదించుడు కాదు, 100 మీటర్ల గోతి తీసి పొందబెట్టాలి టీఆర్ఎస్ పార్టీ. పత్తి చేనుకు గులాబీ సీడ్ వస్తే మందు కొట్టం. మీకు అందరికి తెలుసు కదా, ఇక్కడ పత్తి పండిస్తూ రైతులు ఉండేవా? గులాబీ సీడ పడితే మందు కొట్టలేమా? పత్తి చేనుకే గులాబీ సీడ పడితే 5 నూర్లు ఖర్చు పెట్టి మందుల డబ్బా పెట్టి పిస్కారు పెట్టి చెట్టు తిరిగి కొడుతున్నామా? ఇవాళ 4 కోట్ల మంది ప్రజల్ని ఈ గులాబీ చీడ బట్టి పీడిస్తుంది. ఈ గులాబీ చీడకు మొత్తం, ఈ పురుగులకు మొత్తం పెద్ద పురుగు కేసీఆర్. ఈ గులాబీ పురుగులను సందు తిరిగి ఏరేయాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి సోదరులారా, కేసీఆర్ ను ఓడించే వరకు నిద్రపోను. ఏ విధంగా అయితే 14 రోజుల్లో ఈ నియోజకవర్గంలో 35 సంవత్సరాలు పట్టి పీడించిన గురునాథ్ రెడ్డి అనే గడిని కుప్పగూర్చినమో, ఆ గడికి పీటలు వారిచ్చినమో, ఇవాళ నుంచి 100 రోజుల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలలో ఖచ్చితంగా పొందబెడతాం టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో నేను మాయ మాటలు చెప్తా, మందు వస్తా, అంతో ఇంతో ఇస్తా అని. నువ్వు ఎంత ఇచ్చినా నీ అసలు సంగతి తెలుసు. 84-89లో నందమూరి తారక రామారావు గారు జనరంజకమైన పాలన ఇచ్చిండు.
పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు, జనతా వస్త్రాలు ఇచ్చిండు, 50 రూపాయలకు హార్స్ పవర్ ఉచిత కరెంట్ ఇచ్చిండు, మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చిండు, అదే విధంగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చిండు, ప్రతి వాళ్ళని ఆదుకున్నాడు. కానీ 31 మంత్రులను తొలగించి ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిండని, ఆత్మగౌరవం పేరు మీదనే పుట్టిన తెలుగుదేశం పార్టీలో ఉన్న శాసనసభ్యుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే 89లో తెలుగుదేశం పార్టీనే కాదు అన్న నందమూరి తారక రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించింది. ఇవాళ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, స్వయం పాలన కోసం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని 6 దశాబ్దాల చరిత్రను తిరగరాసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు. ఇవాళ మా ఆత్మగౌరవం దెబ్బతీసినావు. మాకు స్వయం పాలన లేదు, బీసీలకు స్థానం లేదు, మహిళలకు స్థానం లేదు, ఉద్యమకారులకు స్థానం లేదు. ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు. మాకు స్వయం పాలన లేదు, సామాజిక న్యాయం లేదు. నీ ఇంట్లోనే నీ ఊళ్ళోనే 0.5% ఉంటే 1/2 మంత్రులు ఇచ్చుకున్నావు. ఇవాళ 18 మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటే 12 మంత్రులు ఇవాళ పెద్దోళ్లకు దొరలకు ఇచ్చినావు. 90% ఉన్న బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు 6 పదవులు ఇచ్చి 10% ఉన్నోళ్లకు 12 పదవులు ఇచ్చినామంటే సామాజిక న్యాయం నీ పరిపాలనలో లేదు. ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నారో, ఏ సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచ్చుకున్నారో, ఏ స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నారో, త్యాగాలు చేసినరో అవి ఈ రోజు మచ్చుకైనా లేవు. కాబట్టే ఇవాళ తెలంగాణ సమాజం నిన్ను గుంతదీసి పొందబెట్టాలని చెప్తున్నా. దానికి నేనే కొడంగల్ బిడ్డల అండగా, కొడంగల్ బిడ్డల అభిమాన నాయకుడిగా, కొడంగల్ బిడ్డలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే, వాళ్ళ భుజాల మీద మోస్తే వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం, వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారు. వాళ్ళ మీద నమ్మకంతో 119 నియోజకవర్గాలు తిరుగుతా, తెలంగాణ మొత్తం తిరుగుతా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో తిరుగుతా, ప్రతి తెలంగాణ బిడ్డ గుండె తడతా, ప్రతి తెలంగాణ బిడ్డ యొక్క భుజం తడతా, భుజం కలుపుతాం. కేసీఆర్ ను ఖతం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.